మనకసలు మీడియా ఉందా? ప్రజల సమస్యలు తెలియజేయడానికి గానీ, రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించడానికి గానీ, ప్రజల్లో అవేర్‌నెస్ కల్పించడానికి గానీ, మనకసలు మీడియానే లేదు. కానీ రాజకీయ నాయకులకు వాళ్ళకి సంబంధించిన మీడియా ఛానెల్స్ ఉన్నాయి. సాక్షి ఎన్‌టీవీ వైఎస్ఆర్‌సీపీ పార్టీ, ఏబిఎన్ టీవీ5 ఆంధ్రజ్యోతి టీడీపీ పార్టీ, నేషనల్ ఛానెల్స్ అన్నీ బీజేపీ పార్టీకి సంబంధించినవి. ఈ ఛానెల్స్ ఎప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల గురించి భజన చేయడమే తప్ప ప్రజల సమస్యల గురించి అస్సలు పట్టించుకోరు. ఒకవేళ వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా ఒక అమ్మాయిని రేప్ చేస్తే దాని గురించి మాట్లాడరు. ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉంటుందో అది మాత్రం తన సోషల్ మీడియాలో పలానా పార్టీ నాయకుడు అలా చేశాడు, ఇలా చేశాడని ప్రచారం చేస్తారు. అదే వాళ్ళ పార్టీ నాయకుల దగ్గరికొచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. ఎక్కడో ఒక హెడ్‌లైన్ వేసి వాళ్ళది తప్పు లేదన్నట్లు ప్రచారం చేస్తారు. అదే ఆ పార్టీ నాయకులు ఎక్కడో 2% ప్రజలకు మంచి చేస్తే మాత్రం 24 గంటలు అదే ప్రచారం చేస్తూ 98% అవినీతిని దాచేస్తారు. ఇది తెలియని ప్రజలు 2% మంచిని చూసి ఆ పార్టీ నాయకులకే భజన చేస్తారు. మిగతా 98% అవినీతి ఎవరికీ తెలీదు. ఈ అవినీతిని బయటపెట్టి ప్రజలకు తెలియజేయాలని సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి గవర్నమెంట్ కరప్షన్ గురించి ప్రజలకు తెలియజేసి ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళని చంపేసి యాక్సిడెంట్ రూపంలో గాని లేదా వేరే విధంగా చిత్రీకరించి ప్రజలు నమ్మించేస్తారు. పై చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తులు రాజీవ్ ప్రతాప్ మరియు ముఖేష్ చంద్రకర్. వీరిద్దరూ చంపబడ్డారు. కారణం ఏంటో తెలుసా? గవర్నమెంట్ కరప్షన్ గురించి నిజాయితీగా చెప్పడం, వాళ్ళని ప్రశ్నించడం వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళ హానెస్ట్ జర్నలిజం వాళ్ళ ప్రాణాలను తీసింది. కానీ దీని గురించి ఎక్కడో కొన్ని చోట్ల చిన్న చిన్న ఛానల్స్‌లో వేస్తున్నారు తప్ప, పెద్ద పెద్ద ఛానల్స్‌లో చెప్పడం లేదు. వివరాల్లోకి వెళ్తే ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ముఖేష్ చంద్రకర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మరియు బస్తార్ జంక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతుండేవాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తార్ ప్రాంతంలో 120 కోట్ల విలువైన రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులో జరిగిన అవినీతిని ఆయన తన సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేశారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని, అవకతవకలు జరిగాయని చంద్రకర్ తన వీడియోలో వెల్లడించాడు. కాంట్రాక్ట్ చేపట్టిన కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ కోపంతో దాని గురించి ప్రశ్నించడానికి ముఖేష్ చంద్రకర్‌ని పిలిపించాడు. ఆ తర్వాత చంద్రకర్ జనవరి 1, 2025 నాడు అదృశ్యమయ్యాడు. జనవరి 3న కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ఇంటి ఆవరణంలోని సెప్టిక్ ట్యాంక్‌లో ఆయన మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం హంతకులు చంద్రకర్‌ను అత్యంత కిరాతకంగా చంపారు. ఆయనపై ఇనుప రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నివేదికలో మరింత దారుణ విషయాలు బయటపడ్డాయి. గుండెను చీల్చి బయటకు తీయడం, కాలేయాన్ని 4 ముక్కలుగా చేయడం, తలపై 15 చోట్ల గాయాలు, పక్కటెముక విరగడం మరియు మెడ మీద గాయాలు. వైద్యులు తమ కెరీర్‌లో ఇంత భయంకరమైన హత్యను ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఈ హత్యకు రోడ్డు కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్ ప్రధాన సూత్రధారి అని పోలీసులు నిర్ధారించారు. సురేష్ చంద్రకర్, ముఖేష్ చంద్రకర్ దూరపు బంధువు కూడా. సురేష్ చంద్రకర్‌తో పాటు అతని సోదరులు బంధువులైన రితీష్ చంద్రకర్, దినేష్ చంద్రకర్, మహేంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను ఉత్తరాఖండ్‌కు చెందిన రాజీవ్ ప్రతాప్. ఒక స్వతంత్ర జర్నలిస్ట్. ఆయన ఢిల్లీ ఉత్తరాఖండ్ లైవ్ అనే డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించేవారు. రాజీవ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఉత్తరకాశీ జిల్లా ఆసుపత్రి అనే శీర్షికతో ఒక వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత దానిని తొలగించమని ఆయనపై చాలామంది ఒత్తిడి తెచ్చారు. మరియు చంపేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయినా రాజీవ్ వీడియోను డిలీట్ చేయలేదు. ఈ వీడియోలో అతను ఆసుపత్రిలో ఉన్న సమస్యలను, ముఖ్యంగా ట్రామా సెంటర్ పైకప్పుపై మద్యం సీసాలు పడి ఉండటాన్ని చూపించారు. ఆసుపత్రి సిబ్బంది మద్యం సేవిస్తున్నారని ఆయన ఆరోపించారు. డాక్టర్స్ మద్యం త్రాగి పేషెంట్లకు వైద్యం చేస్తున్నారని, దీనివల్ల పేషెంట్ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ వీడియోలో వివరించాడు. వీడియో అప్లోడ్ చేసిన 2 వారాల తర్వాత రాజీవ్ సెప్టెంబర్ 18న రాత్రి ఉత్తరకాశీలో అదృశ్యమయ్యారు. అదృశ్యమైన 10 రోజుల తర్వాత సెప్టెంబర్ 28న ఆయన మృతదేహం జోషియాడ బ్యారేజీ వద్ద లభ్యమైంది. అంతకు ముందు రోజు సెప్టెంబర్ 19న ఆయన ప్రయాణించిన కారు భగీరథి నదిలో దెబ్బతిన్న స్థితిలో దొరికింది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం ఛాతీ మరియు ఉదర భాగంలో అంతర్గత గాయాల కారణంగా మరణం సంభవించిందని, ఈ గాయాల వల్ల ప్రమాదమై ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహంపై బాహ్యంగా దాడి జరిగిన ఆనవాళ్లు లేవని కూడా పేర్కొన్నారు. ఇది యాక్సిడెంట్ అని పోలీసులు నిర్ధారించారు. ఆయన భార్య మాత్రం
ఇది యాక్సిడెంట్ కాదని, ఆయన్నెవరో చంపేశారని, ఆసుపత్రి గురించి వీడియో తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడని, ఈ వీడియో ద్వారా స్థానిక ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న లోపాలను, ఆసుపత్రి నిర్వహణలో ఉన్న అవినీతిని మరియు నిర్లక్ష్యాన్ని రాజీవ్ ప్రతాప్ వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయత్నించాడని, ఈ వీడియో అప్‌లోడ్ చేశాక ఆయనకి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఆయన మరణంపై అనేక అనుమానాలున్నాయని చెబుతున్నారు. కానీ ఇది యాక్సిడెంట్ కేస్‌గా పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే ఎవరు కూడా ముందుకు వచ్చి నిజాయితీగా ప్రశ్నలు వేయాలంటే భయపడతారు. మనం ఓటు వేస్తే గాని గెలవరు ఈ రాజకీయ నాయకులు. ఓటు వేయడం వరకే మన పని. వాళ్ళని మనం ప్రశ్నించకూడదు. వాళ్ళేం చేసినా జేజేలు పలకాలి. ఒక్కసారి ఈ వీడియోని చూడండి. రాజ్యాంగం ఉంటుంది కదా, రాజ్యాంగం గురించి ఎవరికి తెలియదు. మనం 7th, 8th, 9th ఈ మూడిట్లో మన రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు తీసుకొని సిలబస్ లాగా పెడితే నీ బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏంటి, నీకు ఒక చోటికి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు దాన్ని ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి, సివిల్ కేసు అంటే ఏంటి, క్రిమినల్ కేసు అంటే ఏంటి, ఎవడీ తెలియదు. ఎవడీ తెలియదు. ఎడ్యుకేట్ అయితే ఫ్యూచర్లో రాజకీయాలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ నా కొడుకులకు రాజ్యాంగం అంటే ఎందుకు తెలియకూడదు, ఒక గవర్నమెంట్ ప్రాసెస్ ఏంటో తెలియకూడదు, ఇది తయారు చేసి పడేసి. చెప్పింది 100% నిజం. చాలామంది నేను అది చదివాను, ఇది చదివాను, ఇంత చదువుకున్నానంటారు. కానీ ఎంతమందికి భారత రాజ్యాంగం తెలుసు? చాలామందికి చట్టాల గురించి కనీస అవగాహన కూడా ఉండడం లేదు. ప్రజలకు చట్టాల గురించి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అవగాహన కల్పిద్దామని వీడియో అప్‌లోడ్ చేస్తే ఎవ్వరు చూడరు. అయినా ఇలాంటి వీడియోలు ఎందుకు చూస్తారు? ఒక అమ్మాయి సగం సగం బట్టలు వేసుకొని రీల్స్ చేస్తే అందరూ చూస్తారు. ఎదుటి వ్యక్తిని ట్రోల్ చేస్తూ కుళ్ళు జోకులు వేస్తే పడి పడి నవ్వుకొని మరీ చూస్తారు. ఇలాంటి వాళ్ళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారు. మనం ఇలాగే ఉందాం. మనకు పనికి వచ్చే వీడియోలు చూడొద్దు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవద్దు. మనకు నాలెడ్జ్ అస్సలే వద్దు. మనం ఇలాగే ఉంటే రాజకీయ నాయకులు అలాగే తయారవుతారు. Subscribes for more videos.